వెల్కమ్ టు థెరపీ టాక్స్. నా పేరు లుంబిని. ఈరోజు థెరపీ టాక్స్లో మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ థెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెనెట్టి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఆల్ ఫైన్ అండి. హౌ ఆర్ యూ డూయింగ్? ఐ am గుడ్ టు. సో ఐ am రెడీ ఫర్ అ డీప్ కాన్వర్సేషన్ యాక్చువల్లీ. యా లెట్స్ హ్యావ్ ఎ నిజంగా కూడా జనాలకి యూజ్ అయ్యే డీప్గా వెళ్తేనే సబ్జెక్ట్ అర్థమయ్యే సబ్జెక్ట్ మంది. యాక్చువల్లీ థెరపీ చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సింది. సో విల్ గో ఇన్సైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత డీప్గా టచ్ చేయగలితే సబ్జెక్ట్ అంత. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ ఈజ్, ఈ మధ్య కాలంలో ఎమోషనల్ టర్మాయిల్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనము. నాట్ దట్ ఇంతకుముందు లేవని కాదు, బట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కాదు, మల్టిపుల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ ప్రజెంట్ సొసైటీలో ప్రజెంట్ జనాలు ఫేస్ చేస్తున్న ది మోస్ట్ కామన్ ఎమోషనల్ స్ట్రగుల్స్ అంటే మీరేం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్? స్ట్రెస్ ఒకటి టాప్ మోస్ట్ ఎమోషనల్ ప్రాబ్లమ్. స్ట్రెస్ నుంచి అన్ని స్టెమ్ అవుట్ అవుతున్నాయి, అది వన్. సెకండ్ వచ్చేసి ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అంటే నాకు కోపం రావచ్చు, ఆ కోపముని నేను ఎట్లా వెంట్ అవుట్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అని, ఎంత లిమిట్లో యూజ్ చేయాలని తెలియకపోవడం. ఓకే. అండ్ లాట్ ఆఫ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఎన్ని రకాలుగా మనము డిజిటైజ్డ్ అయిపోయి దాన్ని ఓవర్లోడ్ చేసేస్తున్నామంటే మనకి తెలియకుండానే ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ జరిగిపోతుంది. ఓకే. దీన్ని తోడు ఓవర్ థింకింగ్, ఇంకా మనకు డీప్గా వెళ్తే డిస్ట్రెస్, డిప్రెషను, యాంగ్జైటీ, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ కామన్గా ఎవరు చూసినా, చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ, అటు మంచిగా చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉన్న రైతుకి, ఓకే, హయ్యెస్ట్ ఏసీలు, కండిషన్డ్ ఏసీలో ఉండే సీఈఓలకు కూడా స్ట్రెస్సే. సో స్ట్రెస్ ఈజ్ ఐ థింక్ మనుషుల్ని తినేస్తుంది. మనకి నా ఎంటైర్ ఇందులోకి రావడానికి గల ముఖ్య కారణం కూడా అదే. కాదు, మన వాళ్ళేమో మొత్తము ప్రపంచానికి లోపలికెళ్ళు ప్రశాంతంగా ఎట్లా ఉండాలని నేర్పిస్తే, మనం గ్యాడ్జెట్స్ వెనకాల పడి అక్కడేదో కంఫర్టబుల్ లైఫ్, అక్కడేదో ఇంకోటి ఉంది, వెస్టర్న్ నుంచి ఇలా వచ్చింది అలా వచ్చింది, ఇంకా కంఫర్టబుల్ చెప్పులు వేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు, ల్యాప్టాప్లో ఇలా కొట్టగానే మెసేజ్ వెళ్తుంది, ఇలా ఆలోచించాము. బట్ మన వాళ్ళు ఎప్పుడు కూడా, అరే ఎంత పరిగెట్టినా అదేరా, నీకు అంతే టైం ఉందిరా, లిమిటెడ్, సో యూ హ్యావ్ టు బీ మోర్ పీస్ఫుల్ కదా అనేది మన వాళ్ళు ఆలోచించారనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మన వాళ్ళకి టెక్నాలజీ కనిపెట్టడం రాక కాదు, అక్కడి నుంచి వచ్చే వాటి వల్ల, ఈ డబ్బు వెనకాల పరిగెట్టడం వల్ల వచ్చే స్ట్రెస్ ఈజ్ మోర్ డేంజరస్ అని తెలుసుకున్నారేమో, అందుకే కనిపెట్టలేదేమో అంటుంటారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మోస్ట్ కామన్గా మనం చూస్తుంది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ అగ్రెషన్. ఈ 4 ప్రాబ్లమ్స్ బ్రెయిన్ యొక్క డిప్రెసింగ్ పార్ట్, అగ్రెషన్ పార్ట్ చాలా చాలా ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యలో అయితే బాగా. అగైన్ అన్నిటికీ రూట్ కాజెస్ అయితే ఇవి అని చెప్తున్నారు కదా. సో ఆ స్ట్రెస్కి, యాంగ్జైటీకి రూట్ కాజ్ ఏముంటుంది? స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి రూట్ కాజ్ 2 మేజర్ థింగ్స్. యు ఆర్ రన్నింగ్ అగెయిన్స్ట్ టైమ్, యు ఆర్ రన్నింగ్ ఫార్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే. 2 చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ మనది, బికాజ్ నేను అటు స్పిరిచువాలిటీ సైడ్ కూడా ఉన్నాను కాబట్టి ఐ అండర్స్టూడ్ దట్ ఎప్పుడు మనకు చెప్పారు, ద్వంద్వములో ఉంటుంది మైండ్. యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్, సడన్గా ఇప్పుడు ఎవరైనా లోపలికి రాగానే యువర్ మైండ్ సెగ్రిగేట్స్ ఇన్, నా మంచోడా కాదా, నాకు ఫర్రా అగెయిన్స్టా అని మైండ్ ద్వంద్వంలో తిరుగుతూ ఉంటుంది ఆల్వేస్. నాకు ఇలా ఉంటే ఇష్టం, ఇలా ఇష్టం ఉండదు, ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్ అని సపరేట్ చేస్తూ ఉంటుంది మైండ్. ఎనీథింగ్ అంతే సపరేట్, దాన్ని ద్వంద్వముగా చూస్తుంది. ఐఎమ్ సపరేట్ అండ్ ద యూనివర్స్ ఇస్ సపరేట్ అనేటట్టుగా ఎప్పుడు యు ఆర్ సెపరేటెడ్. ఎప్పుడైతే 2 వేరు అని తెలిసిందో, యు గాట్ అన్ ఎక్స్పెక్టేషన్. వాడు నాతో ఒకలాగా బిహేవ్ చేయాలి, వాడు నాతో ఇలా ఉండాలి, ఇలా జరగాలి, నా లైఫ్కి ఇది కావాలి. ఓకే, సో యూ స్టార్టెడ్ ఎక్స్పెక్టేషన్, అండ్ ఆ ఎక్స్పెక్టేషన్కి టైం అగేన్స్ట్ పెట్టాం. నాకు ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని చదివి ఎక్కించుకుంటా అని అనుకునేవాడి మైండ్ సెట్ వేరు. ఈ ఇయర్ పాస్ కాకపోతే ఇంకా నాకు టైం ఉండదు అనుకునేవాడి స్ట్రెస్ వేరు. ఎవరైతే ఆ టైం అనేది ఒక బౌండ్ పెట్టి ఏదైనా పరిగెడుతున్నారో వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. 9కి ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి అనేది ఉంటే స్ట్రెస్ వచ్చేసింది. నేను ఎప్పుడు వెళ్ళిన ఆఫీస్లో 100% నా వర్క్ పెడతా,
100% డెడికేటెడ్గా ఉంటా. ఇంట్లో ఉంటే నేను ఇంట్లో భార్య పిల్లలతో వాళ్ళతో 100% నా ఎఫర్ట్ ఇస్తా ఎలా ఉన్నా సరే అన్నోటి స్ట్రెస్ ఉండదు. ఓకే. నేను అది ఫినిష్ అయిపోవాలి, అది జరగాలి, నాకు అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని యు ఆర్ ఆల్వేస్ రన్నింగ్ అగెయిన్స్ట్ టైమ్ అండ్ యూ కెన్ నెవర్ విన్ టైమ్, యూ విల్ లూజ్. సృష్టితో ఫైట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ గేమ్. సో యూ షుడ్ నాట్ రన్. ఈ రెండు చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్, బట్ దీస్ 2 things ఆర్ మేజర్. నాకు తొందరగా డబ్బు రావాలి, తొందరగా కోట్లు సంపాదించాలి, మునిగిపోయాడు వాడు స్ట్రెస్లో పడిపోయాడు. ఓకే, టైంని పరిగెట్టడంలో లెసన్ నుంచి తీసేయాలి. స్ట్రెస్ తగ్గిపోతుంది తెలుసా. 100 balls 1 run కొట్టాలి, టెన్షన్ లేదు. 1 ball 6 runs, స్ట్రెస్ ఉంటుంది, పీక్ స్ట్రెస్. అట్లాగా యు ఆర్ ఆల్వేస్ రన్నింగ్ అగెయిన్స్ట్ టైమ్ అండ్ అగెయిన్స్ట్ ఎక్స్పెక్టేషన్. నా పిల్లవాడు నన్ను మంచిగా అనుకుంటే వాళ్ళ కోసమే బతికానండి అనేవాళ్ళు మస్తు మంది స్ట్రెస్లో పరిగెడుతుంటారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి కదండి, వాళ్ళ కోసమే మన లైఫ్ అన్నవాళ్ళు నిరంతరం స్ట్రెస్లో బతుకుతారు. వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఆ పిల్లల్ని ఎక్స్పెక్టేషన్స్ విల్ కాజ్ స్ట్రెస్. మరి ఎక్స్పెక్టేషన్ ఇమ్మీడియట్ క్వశ్చన్ నేను చెప్పగానే ఇమ్మీడియట్గా వస్తుంది నెక్స్ట్, మరి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలా బ్రతకడం? అవును, స్ట్రెస్ లేకపోతే కొంచెం కూడా మనం ఆ లేట్ బ్యాక్ దానిలోకి వెళ్ళిపోతాం కదా, మన పర్ఫెక్షన్ ఇవ్వం కదా. సో దానికే మనం యూ స్ట్రెస్ అంటాం. దెర్ ఆర్ 2 things, డిస్ట్రెస్ అండ్ యూ స్ట్రెస్. నేను ఇక్కడ 50 kg బరువు ఉంటే టక్కుమని ఎత్తానంటే నడుము పట్టుకుంటాను. అదే స్లోగా 5 kg 10 kg 15 అట్లా పెంచితే 50 ఎత్తచ్చు. ఓకే. అట్లాగే యూ గివ్ యూ స్ట్రెస్, నీ బాడీకి అలవాటు చేసి ఆ స్ట్రెస్ని స్లోగా బాడీ మేనేజ్ చేసే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. సో యూ హ్యావ్ టు గివ్ టైమ్ అండ్ ఆ స్కిల్ అండ్ ఎఫిషియన్సీ పెంచుకుంటూ వెళ్తే దిస్ నో థింగ్ కాల్డ్ స్ట్రెస్. కానీ మనం అది చెయ్యలేక సడన్గా నేను అంటున్నా కదా టైంకి అగేన్స్ట్గా నేను రేపు ఎట్లాగైనా నెక్స్ట్ ఇయర్ నాకు సీట్ వచ్చేయాలరా, స్ట్రెస్ పడ్డాడు వాడు. ఓకే, నాకు ఇంత సిలబస్ ఉంది అవ్వట్లేదు, స్ట్రెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను ఇన్ని రోజుల్లో ఇలా ఇల్లు కట్టేసుకోవాలి, స్ట్రెస్ వచ్చేసింది, పొద్దున రాత్రి పని చేసి ప్రాబ్లం తెచ్చుకుంటాను. సో 6 months నేను ఒక యాక్టర్ని చూశాను, 6 monthsలో 6 packs తెచ్చుకోవాలి అని విపరీతంగా తిని ఏదో ప్రోటీన్ డైట్లని ఆ డైట్లని ఈ డైట్లని మొత్తం బాడీ క్రాంప్స్ వచ్చేసాయి. సో పాయింట్ ఈస్ డోంట్ రన్ అగెయిన్స్ట్ టైమ్, దట్ విల్ స్ట్రెస్ యూ అవుట్. మనకి డిస్ట్రెస్ వెళ్ళకూడదు, యూ స్ట్రెస్లో ఉండాలి. ఆ యూ స్ట్రెస్ ఇస్ గుడ్, బాడీకి స్ట్రెస్ ఇవ్వాలి, లేకపోతే డిస్యూజ్ అట్రోఫీ అని ఏది మనం వాడమో అది స్లోగా అలా ముడుచుకుపోతుంది. అపెండిక్స్ అలా వెళ్ళిపోయినట్టు, ఎన్ని ఫింగర్స్ ఉండే వెళ్ళిపోయినట్టు, జ్ఞానదంతాలు వెళ్ళిపోతున్నట్టు, అలాగే ఏదైతే మనము వాడమో అది స్లోగా ఎలిమినేట్ అయిపోతుంటుంది. మన బ్రెయిన్ మనం కరెక్ట్గా కావాల్సిన ప్రెషర్ ఇవ్వక అస్సలే స్ట్రెస్ లేకుండా, ఇప్పుడు మనం చేస్తున్నాం పిల్లలకి అది ముట్టుకోదు, వాళ్ళని ఏమనకూడదు, అయ్యో వాళ్ళ టీచర్ చెప్తుందా చెప్పకూడదు, అలా ఏది చేస్తున్నామో యూ విల్ క్రియేట్ ఎ జనరేషన్ ఆఫ్ మినిమం స్ట్రెస్ను కూడా మేనేజ్ చేయలేని గాజు బొమ్మలు తయారు చేస్తాం. టీచర్ అనేవాడు గట్టిగా చెప్తాడరా, వాడు టూ మచ్గా చేస్తున్నాడు అనుకో, అప్పుడు వీ విల్ ఇంటర్ఫియర్. రోజు గట్టిగా కొట్టేసి చంపేస్తున్నాడు, వీ విల్ ఇంటర్ఫియర్. లేదు బ్యాగ్ మోయకూడదు, లేదు టీచర్ హోంవర్క్ ఇస్తే తిడుతుంది, నో చెయ్యి, అవన్నీ చెయ్యి అని చెప్పగలగాలి. సో దీస్ ఆర్ ఆల్ మనకి ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తెలుసుకుని అరే అని బాధపడతాం. అందుకోసమే స్ట్రెస్ని యూ స్ట్రెస్గా పెట్టడం వెరీ ఇంపార్టెంట్. 1, ఎక్స్పెక్టేషన్ని ప్రయత్నం మాత్రమే, నా ఎక్స్పెక్టేషన్ రియల్ అవ్వాలని గ్యారంటీ లేదు అనే ఆలోచనతో ముందుకెళ్ళాలి. అందుకే మనకి కర్మ మాత్రమే చేయి, నువ్వు రిజల్ట్ గురించి పరుగులు తీయకు. కర్మ చేసేటప్పుడు నీకు తెలుస్తుంది కదా, అదేదో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే నేను జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా, బిజినెస్ చేయడానికి మస్తుగా ట్రై చేయి, ఫుల్ ఎఫర్ట్ పెట్టి ట్రై చేయి. రిజల్ట్ డోంట్ వరీ, సింపుల్. మనకి ఎప్పుడో ఒక శ్లోకంలో చెప్పబడేశారు. అయినా మనకి అది హ్యూమన్ మైండ్ ఈజ్ నాట్ సో ఈజీ టు కంట్రోల్. అట్లా. Thank you so much. Thanks for your time. Thank you. That was nice talking to you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.